నీ నడుం పుణ్యమాని ఈ వడ్డానానికి అందం వచ్చింది. మేము రెడీ, మీరు రెడీయా? ఓహో మరదల పిల్ల, నీకు మాదిష్టే తగిలేటట్టుంది. అదేంటి పడ్డాయి. బావా ఏంటమ్మా? గోపి నీకేనా ఫోన్ చేశాడా? అదిగో మళ్ళీ ఇదే ప్రశ్న ఇప్పటికి నన్ను 100 సార్లు అడిగావు. మావయ్య గారు. చెప్పు సుదీప్. మిమ్మల్ని గోపిని కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళటానికి నేను మా తమ్ముడు మీ ఇంటికి వస్తున్నామండి. నో ఫార్మాలిటీస్, మీరు డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేయండి. మావయ్య గారు, లక్ష్మి కొంచెం టెన్షన్ లో ఉంది. మేం కూడా. ఏమాత్రం టెన్షన్ వద్దు. జరుగుతున్నది మీ ఇంట్లో పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. అన్ని విధాలా బుద్ధిమంతుడు గుణవంతుడు అయిన కుర్రాడే లక్ష్మి మెడలో తాళి కడతాడు. సరేనా? అలాగేనండి. క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి. ఫ్రెండ్షిప్ లో మాత్రం చేయకపోతే నా కార్ ఎందుకు, అందులో పెట్రోల్ ఎందుకు? ఫైనల్ గా నేను ఎందుకురా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏంటి బీరో తాళాలా? అక్కడే ఉన్నాయమ్మా, అక్కడే తగిలించున్నాయి చూడు. కార్ తీసుకెళ్ళమని చెప్తుంటే అర్థం కట్టలేదు నీకు? సారీ మిమ్మల్ని సార్, మా ఫ్రెండ్ వాడు చాలా బహుమతిస్తుడు సార్. నా దగ్గర 4 కార్లు ఉన్నాయి, అవసరానికి ఒక కార్ పట్టుకెళ్ళరా అంటే ఓ ఫీల్ అయిపోతాను సార్. నన్ను చెప్పమంటారా? అషూ రై, నువ్వు మనిషివా పశువా? ఆయన దగ్గర 4 కార్లు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళడానికి రోగమా? చూడరా, నీ మాటల వల్ల ఫేస్ నల్లగా మాడిపోయింది. తీసుకో సార్. చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. ఎరా, నా కార్ తీసుకెళ్ళడానికి కూడా నీకు 3వ మనిషి వచ్చి చెప్పాలా? రే, ఫ్రెండ్షిప్ అనేది 2 వైపులా ఉండాలిరా, ఒకేప్పుడు సరిపోదు. లైన్లో ఉండు. ఏమా తాళాలు దొరికినాయా? దొరికాయండి. వెరీ గుడ్. నీది వేరు నాది వేరు అని ఏముండదురా. నాది నీదే, నీది నాదే. ఏంటి అందరిది ఒకటే. మంచి మాట చెప్పారు సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఓకే. ఇదిగో మార్కెట్కి వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. అక్కడంతా జంతర మంత్రగాళ్ళు ఉంటారు, మనం కూర్చునే ఉంటాం. కింద కుర్చీ ఉండదు, కారు మీద కారు వేసుకునే ఉంటాం, వెనకాల కారు ఉండదు. నా కారు ఇది, నా కారు బాబాయ్.